ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి ప్రతిరోజు తిరుమల లైవ్ అప్డేట్స్ తెలుసుకోగలరు. ఇక ఈరోజు జూలై 13వ తారీఖున ఉదయం 7 గంటలకు, రేపు 14వ తారీఖు సంబంధించి 8,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు విడుదల చేశారు. ఉదయము 7 గంటల 40 నిమిషాల కల్లా ఈ టోకెన్లన్నీ పూర్తిగా అయిపోయాయి. 8 గంటల కల్లా పూర్తిగా ఈ టోకెన్లు అయిపోయాయి. అలాగే దయచేసి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు సోమవారము ఉదయం 7 గంటలకే ఈ టోకెన్లు ఇచ్చారండి. కానీ రేపు మంగళవారం రోజు మీ అందరికీ కూడా 11 గంటలకు ఇచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకు అంటే సోమవారం వరకు రద్దీ ఎక్కువగా ఉంటుంది. మంగళవారం నుంచి తిరుమల కొండపైన దర్శనము చేసుకునే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. రేపు మటుకు బుధవారానికి సంబంధించి టికెట్లు 11 గంటలకు ఇచ్చే అవకాశం ఉంది. ఇక నిన్న జూలై 12వ తారీఖున 90,130 మంది దర్శనం చేసుకున్నారు. 38,075 మంది తలనీలాలు ఇచ్చారు. 4,13,00,000 హుండీ కానుకలు, 4,24,000 మంది లడ్డు ప్రసాదాన్ని స్వీకరించారు. 3,11,000 మంది అన్న ప్రసాదాన్ని పొందారు. 4,104 మంది మెడికల్ ట్రీట్మెంట్ని కొండపైన పొందడం జరిగింది. ఇక జూలై 13వ తారీఖున ఈరోజు ప్రస్తుతానికైతే అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు ఫుల్గా ఉన్నారు. క్యూ లైన్ అనేది శిలాతోరణం వరకు కూడా పొడిగించబడింది. 24 గంటలు దర్శనానికి ఎటువంటి టికెట్లు లేని వాళ్ళకి పడుతుంది. సర్వ దర్శనము శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఉన్న వాళ్ళకు 5-6 గంటలు పట్టొచ్చు. 300 రూపాయలు 500 రూపాయల టికెట్ ఉన్న వాళ్ళకు 4 నుంచి 5 గంటలు దర్శన సమయం పడుతుంది. ఇక ఈరోజు సోమవారము మీ అందరికీ కూడా శ్రీవాణి టికెట్ల ద్వారా బ్రేక్ దర్శనము ఉంది. సంవత్సరం లోపల చంటిపిల్ల దర్శనము ఉంది. మిలిటరీ ఎన్ఆర్ఐ దర్శనము ఉంది. రికమెండేషన్ల ద్వారా ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ రికమెండేషన్ల దర్శనాలు అన్నీ కూడా ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఆ టికెట్ల ద్వారా ఆ దర్శనాలను చేసుకోగలరు. ప్రతిరోజు మన ఛానల్ ఫాలో అవుతే అన్ని డైలీ అప్డేట్స్ మీకు ఉదయం కల్లా తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.